నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కబ్దు ప్రాంతంలో పశువుల దొడ్డిలో మనం చూసుకుంటే కానీ కువైటీ పౌరుడు మరియు అలాగే కొంతమంది ప్రవాసులు అయితే గొడవ పడడం జరిగిందనమాట. గొడవ పడిన ప్రవాసులు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రవాసులని చెప్పేసి అధికారులు తెలియజేశారు. పశువు దొడ్డిలో మనం చూసుకుంటే కానీ వీళ్ళైతే మద్యం సేవించి మత్తు పదార్థాలు సేవించి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే ఈ యొక్క గొడవ వల్ల పలువురికి గాయాలయ్యాయని చెప్పేసి అలాగే వీళ్ళు గొడవ పడేటప్పుడు ఒక వ్యక్తి కువైట్లోని కబ్దు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం అందించారనమాట. ఇలాగా ఒక పశువుల దొడ్డిలో కొంతమంది కువైటీలు అలాగే గల్ఫ్ దేశానికి సంబంధించిన ప్రవాసులు గొడవ పడుతూ ఉన్నారని చెప్పేసి వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికైతే ఒక భద్రతా బృందాన్ని పంపించడం జరిగింది. భద్రతా బృందం అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ చేతుల్లో పదునైన వస్తువులతో గొడవ పడుతూ ఉన్నారనమాట. అంటే కట్టెలు మరియు అలాగే ఇతర వస్తువులతో అయితే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. వెంటనే ఒక గొడవను అదుపులోకి తీసుకొని వచ్చి అలాగే అక్కడ ఒక కువైటీ పౌరుని మరియు ఇద్దరు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వారు మద్యం సేవించి ఉన్నారు, అసాధారణ స్థితిలో ఉన్నారు, మందు సేవించి ఉన్నారు, మత్తు పదార్థాలు సేవించి ఉన్నారు. అలాగే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి గొడవలు జరిగేటప్పుడు చాలా దూరంగా ఉండనన్న ప్రస్తుతం వాళ్ళ నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మత్తు పదార్థాలు కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యం సేవించి ఉంటే కానీ కువైటీ పౌరుడి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇద్దరు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. కువైట్లో కొంతమంది భారతీయులు కూడా మద్యం సేవిస్తూ ఉంటారన్నమాట. కువైట్లో మద్యపానం చట్టవిరుద్ధం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.